వ్యాపారి హత్య కేసులో ఇప్పుడు కొత్త ట్విస్ట్ బయటపడింది. అసలు ఏం జరిగింది ఫోకస్ చేద్దాం. కర్నూలు జిల్లా హొళగుందకు చెందిన వడ్డీ వ్యాపారి జాఫరుల్లా హత్య కేసులో కొత్త ట్విస్ట్ ఇది. మొదట కుటుంబ ఆస్తుల విషయంలో మర్డర్ జరిగినట్టు భావించారు. బట్ ఇప్పుడు ఊహించని నిజం వెలుగులోకి వచ్చింది. తుపాకీ కోసం తాను డీల్ చేసుకున్న యువకుల చేతిలోనే బలైపోయాడు జాఫరుల్లా. 50 కోట్ల రూపాయల ఆస్తుల విషయంలో 3 ఏళ్ల క్రితం కర్ణాటక బళ్ళారిలో జాఫరుల్లాను వేట కొడవలతో నరికారు దుండగులు. అయితే ప్రాణాలతో బయటపడిన జాఫరుల్లా తన కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని భావించి తుపాకీ కోసం 4 యువకులతో ఒప్పందం చేసుకున్నాడు. కానీ ఎన్ని రోజులైనా గన్ తెచ్చివ్వకపోవడంతో డబ్బు వెనక్కివ్వాలని యువకులపై ఒత్తిడి చేశాడు జాఫరుల్లా. దీంతో పక్కా ప్లాన్తో కర్ణాటకకు రప్పించి జాఫరుల్లాను చంపేశారు యువకులు. జాఫరుల్లా తల్లి ఫిర్యాదుతో గత నెల ఏప్రిల్ 21న హొళగుంద పిఎస్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. 6 రోజుల తర్వాత హత్యకు గురైనట్టు గుర్తించారు. ఏప్రిల్ 28న ఒక నిందితుడు షారుఖ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక మిగతా 3 నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే డబ్బు చెల్లించలేక ఆ 4 యువకులే జాఫరుల్లాను చంపారా లేక కుటుంబ ఆస్తుల వివాదం కూడా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.